opportunity. ఇక్కడ అందరూ అపోజిషన్ లీడర్స్ ఉన్నారు అధ్యక్ష. దయాకర్ రావు ఇక్కడనే ఉన్నాడు అధ్యక్ష. అప్పుడు కూడా ఇక్కడికి వచ్చాడు తప్ప ముందు వినపడితే ఇక్కడే వాళ్ళకి వినపడాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు బయటకు రండి తేల్చుకుందామి అన్నాడని చెప్పేసి లేని మాటని వక్రీకరించి చెప్పడం ముఖ్యమంత్రి గారు మీ హోందాతనానికి మంచిది కాదు. మీరు విన్నారా? మీరు వినకపోతే ఒక ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి అసత్యాలు చెప్పడం చాలా దారుణం. ఇది మంచిది కాదు. ఆయన మీరు రౌడీ అన్నారు కాబట్టి దానిపైన ఇక్కడ అందరూ ఉన్నారు కదా, ఆల్ ఫ్లోర్ లీడర్స్ ఎవరైనా చెప్పమనండి, బేషరతుగా అపాలజీ చెప్పిస్తాం. కానీ ఇంత జరిగిన తర్వాత కూడా మీరు అన్నమాట రౌడీలా మాట్లాడడం ఏంటి, ఊరుకో అన్నారు. మీరు మాట ఉండండియా, రౌడీలా మాట్లాడడం ఏంటయ్యా అన్నానని మీరు మాట్లాడుతున్నారు కరెక్ట్ చేసుకొని. రికార్డు వాయిస్ రాలేదు, రికార్డులో మీకు మైక్ ఇవ్వలేదు. మైక్ ఇవ్వకుండా మీరు కాదండి, మీరు మైక్ లేకుండా మాట్లాడారు. వినండి, ఇది అన్నిట్లో కూడా వెళ్ళింది. స్పీకర్ గారిని కూడా వినమని కోరుతున్నా నేను. ముఖ్యమంత్రి గారు మీరు ఆల్మోస్ట్ ఆల్ బెదిరించేట్టుగా మాట్లాడి పక్కన రోసే గారిని మాట్లాడమని చెప్పారు. మీరు మీ హోందాతనానికి మేమందరం కూడా విన్నాం, మేమందరం కూడా చెప్పాం, మీకు సజెస్టివ్గా చెప్పాం. ఒక లీడర్ ఆఫ్ ది హౌస్, ఈ హౌస్ని లీడ్ చేయాల్సిన వ్యక్తి మీరు అన్నారు. నన్ను గురించి మాట్లాడారు, ఒకటి రెండు విషయాలు చెప్పారు, అందులో ఏమీ లేదు. నేను ఎప్పుడు కూడా గౌరవానికి కించపరిచే విధంగా ఏకవచనంతో ఎప్పుడూ ప్రబోధించలేదు. మీరు మాట్లాడితే ఏకవచనం, నిన్న కూడా అన్నారు మీరు. వాళ్ళ ముఖం గంజి సంగతి వాళ్ళకేం తెలుసు, వాళ్ళ ముఖం అంటే ప్రతిపక్షాలు వాళ్ళ ముఖం. ఇలాంటి మాట్లాడితే మీ హుందాతనం పెరుగుతుంది, మీ ఇమేజ్ పెరుగుతుంది అనుకుంటే మాత్రం నేను సమాధానం చెప్పలేను అధ్యక్ష. నేను ఒకటే ఇప్పుడు ఇదే విధంగా యువతల వ్యక్తులు కూడా మిమ్మల్ని గురించి మాట్లాడితే మీరు ఏ విధంగా ఫీల్ అవుతారో ఆలోచించుకోండి. గౌరవం అనేది వన్ సైడ్ ఉండదు, ఇచ్చి పుచ్చుకోవాలి. మనం అవతల వాళ్ళని గౌరవిస్తే వాళ్ళు మనల్ని గౌరవిస్తారు. మనం కూడా ఇష్ట ప్రకారం మాట్లాడితే వాళ్ళు కూడా అన్నప్పుడు మనం పడే పరిస్థితులు అధ్యక్ష. అందుకని నేను అన్న మాటలో ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఇక్కడే ఫ్లోర్ లీడర్ చెప్తే నేను అపాలజీ చెప్పిస్తాను. కానీ ముఖ్యమంత్రి గారు అన్న మాటలు మాత్రం వారు విచారాన్ని వ్యక్తం చేస్తే మంచిది అధ్యక్ష. లేకపోతే మీకే వదిలిపెడుతున్నా, మీరు ఏం డైరెక్షన్ ఇస్తారు ఇవ్వండి, దానిపైన ఏ విధంగా ఫాలో కావాలో మేము ఫాలో అవుతాం అధ్యక్ష. హౌస్లో అన్ని ప్రతిపక్ష పార్టీ లీడర్లందరూ కూడా చెప్పారు అధ్యక్ష, జరిగిన సీక్వెన్స్ కూడా చెప్పారు. అదే మరిగా రోసే గారు కూడా జరిగిన సీక్వెన్స్ చెప్పారు. ఎక్కడ కూడా అసభ్య పదజాలం కానీ లేకుంటే సభా హుందాతనాన్ని కించపరిచే విధంగా ఒక మెంబర్ దయాకర్ రావు గారు మాట్లాడేది అధ్యక్ష. అదే మరిగా అధ్యక్ష, అది అయిన తర్వాత మీరు కూడా పిలిపించి ఈ సమస్య పరిష్కారం చేయాలని ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేసిన తర్వాత ఈ హౌస్లోకి వస్తానే మేము ఎవరూ ఊహించలేదు. దానికి విరుద్ధంగా రోసే గారు ఆ మెంబర్ని సస్పెండ్ చేయడం మాకు చాలా బాధ కలిగించింది అధ్యక్ష. ఇలాంటి సస్పెన్షన్ చేసినప్పుడు కనీసం ఫ్లోర్ లీడర్స్ అభిప్రాయాలు తీసుకుంటారు అధ్యక్ష. అది కూడా మీరు పాటించకుండా మీరు సస్పెండ్ చేస్తానే బయట వెళ్ళమన్నారు. మేము ఎంత రిక్వెస్ట్ చేసినా ఆయన కూడా ఒకసారి అధ్యక్ష ఒక తప్పు చేసినప్పుడు మీరు తప్పు చేశారని అడుగుతారు, దానికి తగినటువంటి విచారణ జరుగుతుంది, చెప్పుకునే అవకాశం ఇస్తారు. అప్పుడు కూడా కాకపోతే ఆయన సస్పెండ్ చేసే అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఇవన్నీ కూడా ఈ ప్రాసెస్ ఏమీ జరగకుండా మీరు సస్పెండ్ చేసి ఆయన బయట పోతే తప్ప మీకు మైక్ ఇవ్వరంటే మేమందరం కూడా అతను బయట పంపించాం అధ్యక్ష. బయట పంపించిన తర్వాత అధ్యక్ష, ఈరోజు దయాకర్ రావు గారు ఏమనకుండా ఆయన సస్పెండ్ చేశారు. ముఖ్యమంత్రి గారు మాత్రం ఇన్ని చేసిన తర్వాత కనీసం విచారాన్ని, సభా హుందాతనాన్ని పెంచే విధంగా ఒక మాట చెప్పలేదు. ఆయన గతం గురించి అన్ని మాట్లాడి మళ్ళీ ఆయన చేసేదాన్ని సమర్థించుకున్నారు తప్ప ఎక్కడ కూడా మాట్లాడలేని పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఇవన్నీ అధ్యక్ష మేము అడుగుతున్నాం మిమ్మల్ని, ఇది సభా సంప్రదాయాలు కానీ సభా హుందాతనాన్ని పెంచుతుందని మిమ్మల్ని అడుగుతున్నాం అధ్యక్ష. కనీసం మీరైనా నిర్ణయం తీసుకొని సభ్యుని ఇక్కడ పిలిపించి ఇప్పుడైనా అడుగుతారని మేము ఆశించాం, మీరు ఇప్పుడు అడగడం లేదు. అందుకని అధ్యక్ష ఈరోజు హౌస్లో చాలా ముఖ్యమైన సమస్యలు ఉన్నాయి. Don't get the chair into a conflict. See, government has moved a resolution. 1 minute please. మీకు విస్తృతమైన అధికారాలు ఉన్నాయి అధ్యక్ష, మీరు డైరెక్ట్ చేయొచ్చు గవర్నమెంట్. 1 minute. Don't get the chair into a conflict. The government has moved a resolution by voice vote. It has been said that he is suspended for 2 days. You have requested for that.
after your request, CM has come forward and said, if you apologize, if you, one of you say that he will apologize for his gestures, we will allow. You didn't say that. So that is where it stands. వినండి అధ్యక్ష, అందుకనే ఇప్పుడు వాయిస్ ఓటు పైన మీరు సస్పెండ్ చేశారు అధ్యక్ష. మేము ఓటింగ్ కూడా ప్రెస్ చేసాం అధ్యక్ష, చాలా స్పష్టంగా ఓటింగ్ కూడా Let ప్రెస్ us not చేసాం. go into that subject. మంత్రి కూడా చెప్పారు అధ్యక్ష, ఓటింగ్ కూడా పెట్టమన్నారు. ఏ కారణాల చేత మీరు ఓటింగ్ పెట్టలేదు, వెళ్ళమన్నారు, సస్పెండ్ చేసామన్నారు, అయిపోయింది Let అధ్యక్ష. us leave all that. No, no. Procedures మాట్లాడేటప్పుడు అవన్నీ మాట్లాడుకుందాం. అందుకనే అధ్యక్ష, Just ఈరోజు ఇలాంటి విషయాలన్నీ చూసిన తర్వాత అధ్యక్ష, ప్రతిపక్ష పార్టీల్లో మేము ఏ తప్పు చేయకపోయినా అధికార పక్షానికి సంఖ్యాబలం ఉందనో అధికారం ఉందనో మా నోళ్లు మురించే ప్రయత్నం చేస్తూ సస్పెండ్ చేయడం, అది ఒక ఆనవాయితీగా తీసుకున్నారు. సస్పెండ్ చేస్తే మేమంతా బయట పోయిన తర్వాత గంట తరబడి మాట్లాడుకుంటే వాళ్ళు ఏదో రికార్డ్స్లో స్ట్రైటన్ చేస్తారనుకుంటున్నారు. ప్రజలందరూ వాచ్ చేసే పరిస్థితి వస్తూ ఉంది. ఈ రోజు కూడా దేశ మేము చాలా ప్రయత్నం చేశాం. ఉదయం నుంచి కరువు వస్తూ ఉంది, ఇప్పటికే ఆలస్యమైంది, లేకుంటే క్వశ్చన్ అవర్ ఉంది, బ్రహ్మణి స్టీల్స్ వస్తూ ఉంది, ఇవన్నీ మాట్లాడాలి, మిస్యూజ్ జరిగింది, అవన్నీ మాట్లాడాలనుకుంటే కావాలని చెప్పి మమ్మల్ని సస్పెండ్ చేసి సభా సమయాన్ని వృధా చేశారు. ఏది ఏమైనప్పటికీ అధ్యక్ష, ఒకటే మేము మిమ్మల్ని కోరుతున్నాం, మీరు కూడా మా హక్కులు కాపాడుతారనుకున్నాం. కానీ ఈరోజు ఇక్కడ జరిగింది చూసిన తర్వాత మీ హక్కులు తప్పకుండా కాపాడుతానండి. ఓకే, కాపాడుతామని మీరు చెప్తున్నారు అధ్యక్ష, కాపాడలేకపోతున్నారు, మీరు నిస్సహాయాన్ని. Please, again that becomes a conflict. Please, when you are using your words, use carefully. Babu garu, when you are using your words, use carefully. అందుకనే అధ్యక్ష, when you are addressing the chair or using the words against the chair, we have to be very careful of what we are using. ఈరోజు అధికార పక్షం Yes. సమస్యల్ని అధికార పక్షం ప్రతిపక్షం మీరు ఏమన్నా మాట్లాడుకోండి. డోంట్ గెట్ ద చైర్ ఇంటూ కాన్ఫ్లిక్ట్. దట్ ఈస్ మై రిక్వెస్ట్, బోత్ ఆఫ్ యూ. ఎస్ ఎస్ ఈరోజు అధికార ప్లీజ్. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు రాష్ట్ర సమస్యలపైన ఈ హౌస్లో చర్చించాలనుకుంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు బ్రహ్మణి స్టీల్ వచ్చింది అధ్యక్ష, దానికి నీళ్లు మైదుకూరు కానీ మైలవరంలో నుంచి తీసుకునేది వచ్చింది అధ్యక్ష. ఆ సందర్భంలో అనవసరమైన ఒక కాంట్రవర్సీ తీసుకొని దాన్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేయడం. అదే మరి ఈరోజు కరువు ఉంది అధ్యక్ష, కరువు విషయం ఉన్నప్పుడు హౌస్లో ఉన్నప్పుడు నిన్న స్టేట్మెంట్ ఇవ్వడం, ఈ రోజు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టడం, అసలు అసెంబ్లీలో చర్చకు రానియకుండా 12:30 కాలయాపన చేయడం, సబ్జెక్ట్ ని కావాలని డివేట్ చేయడం, మెంబర్స్ ని లేని దానికి సస్పెండ్ చేయడం, ఈ విధంగా ఈ హౌస్ యొక్క ఊందాతనాన్ని పూర్తిగా తగ్గించడమే కాకుండా ప్రజా సమస్యల్ని చర్చించడానికి కూడా వీలు లేకుండా చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. దీని మీద అధ్యక్ష, ఈ రోజు ఈ హౌస్లో జరిగిన విధానం పైన, ముఖ్యమంత్రి గారి ప్రవర్తన పైన మా సభ్యుల్ని ఏ తప్పు చేయకపోయినా అనవసరంగా సస్పెండ్ చేసిన దాని పట్ల మా నిరసన తెలియజేస్తూ ప్రజా సమస్యలు దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే ఈ హౌస్ రన్ కావాలి కాబట్టి ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి గారు ఒక మాట అంటే మేము కూడా అనగలుగుతాం అధ్యక్ష, ఏ మెంబర్ అయినా అనగలుగుతారు అధ్యక్ష. అలాంటి సందర్భంలో మేము ఎందుకు ఇంత ఉందా ఇదిగా పోతున్నాం అంటే, ప్రజల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి గారు ఇంత అనుచితంగా ప్రవర్తించినా మేము దాన్ని భరిస్తూ ఇక్కడ జరిగిన సంఘటన పట్ల మా విచారాన్ని వ్యక్తం చేస్తూ, మా నిరసన వ్యక్తం చేస్తూ మేము వాకౌట్ చేస్తున్నాం అధ్యక్ష.